నిత్యం ఆఫర్లతో రద్దీగా ఉండే షాపింగ్ మాల్, స్టార్ హోటల్సే వారి లక్ష్యం. అక్కడికి వచ్చిన వారందరినీ ఓపిగ్గా చిరునవ్వుతో పలకరిస్తుంటారు. వారి మాటలపై కాస్త ఆసక్తి చూపిస్తే చాలు, తమ పని కానిస్తారు. అలా అని వారు దొంగలు కాదు, దొంగతనాలు చేయరు. జస్ట్ మన వివరాలు తీసుకుంటారంతే. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. లైఫ్ టైంకు సరిపోయే బంపర్ ఆఫర్ అంటూ ఊదరగొడతారు. కావలసినంత అందేంత వరకు మన సహవాసాన్ని వదలరు. ఇంతకీ వాళ్ళు సైబర్ నేరగాళ్ళ అంటే అది కాదు. మరి ఎవరు వారు? రద్దీ ప్రాంతాల లక్ష్యంగా వారు ఏం చేస్తున్నారు? వారిచ్చే లైఫ్ టైం బంపర్ ఆఫర్ వల్ల వచ్చే నష్టాలేంటి? నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో కుటుంబంతో ఆనందంగా గడపడాన్ని మర్చిపోతున్న రోజులివి. తమకు దొరికే వారాంతాలను, సెలవులను ఉపయోగించుకుని ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనకాడరు. సరిగ్గా ఇక్కడే కొందరు కేటుగాళ్లు మెదడుకు బాగా పదును పెట్టారు. హాయిగా హాలిడేస్ ఎంజాయ్ చేయాలనుకునే వారినే లక్ష్యం చేసుకున్నారు. అందుకోసం రద్దీ ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ కేటుగాళ్లు చేస్తున్న దందా ఏంటి? ఎరవేస్తే కాని చేప చిక్కదు అంటారు కదా. అలాగే ఉచితమనే ఆశ చూపితే కాని అమాయకులు బుట్టలో పడరు. అదే సైకాలజీని క్యాష్ చేసుకున్నారు ఓ ఆర్గనైజ్డ్ ముఠా. వీకెండ్స్లో రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లని తమ అడ్డాలుగా మార్చుకున్నారు. ఉచితంగా 5 స్టార్ హోటల్స్లో బస, హాలిడే మెంబర్షిప్ అంటూ వల విసిరారు. లక్కీ కూపన్ తగిలిందని ఫ్రీగా గిఫ్ట్ వోచర్లు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి ఫోన్ నంబర్లు, వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాతే అసలు కథ మొదలు పెడతారు. మీటింగ్లంటూ పెద్ద పెద్ద హోటల్స్కు కస్టమర్లను పిలిచి అక్కడకు రాగానే ఢిల్లీకి చెందిన దే పసిఫిక్ హాలిడే వరల్డ్ ప్రతినిధులమంటూ పరిచయం చేసుకుంటారు. తమ హాలిడే మెంబర్షిప్ స్కీమ్స్ తీసుకుంటే ఫుల్గా ఎంజాయ్ చెయ్యొచ్చంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతారు. 1,25,000 చెల్లిస్తే 5 ఏళ్ల పాటు ఏటా 7 రోజులు దేశంలో ఎక్కడైనా ఉచిత బస చెయ్యొచ్చని ఆశ పెడతారు. అదే 10 ఏళ్ల మెంబర్షిప్ అయితే భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రతి ఏటా 7 రోజులు ఉచిత బస చేయొచ్చంటూ నమ్మబలుకుతారు. ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా అక్కడికక్కడే డబ్బులు లాగేస్తారు. ఈ ముఠా చేతిలో పడి హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి 3,40,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. వారి మాటలు నమ్మి హాలిడేస్లో హోటల్స్కు వెళ్లిన అతనికి చొక్కెదురైంది. తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నవారు ఈ ముఠా ఫ్రీ హాలిడే కూపన్ గుట్టును రట్టు చేశారు. హాలిడే మెంబర్షిప్కి సంబంధించి యాన్యువల్ మెంబర్షిప్స్ కానివ్వండి, లైఫ్ టైం మెంబర్షిప్స్ కానివ్వండి అని చెప్పి ఫోన్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఆ ఫోన్ కాల్స్ని నమ్మి వీళ్ళు రాడిసన్ హోటల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ హోటల్లో ఎవరైతే విక్టిమ్స్ ఉంటున్నారో మీకు లైఫ్ టైం మెంబర్షిప్స్ కానివ్వండి, యాన్యువల్ మెంబర్షిప్ తక్కువ రేట్లో వస్తుంది. మీరు అది పే చేస్తే లైఫ్ టైం మీకు కొన్ని హోటల్స్, ఆల్మోస్ట్ వరల్డ్లో ఒక 128 హోటల్ చైన్స్కి సంబంధించి మీకు ఎవ్రీ ఇయర్ మనకి ఫ్రీ అకామిడేషన్, 7 నైట్స్కి అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. అలాగే అదర్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి మనకి ఈ స్పెసిఫిక్ కేసులో పిటిషనర్ 3,40,000 పే చేసినారు లైఫ్ టైమ్ హాలిడే మెంబర్షిప్కి సంబంధించి. అమాయకులను బురిడి కొట్టించేందుకు వారు ముందస్తు పెట్టుబడిగా నగరంలోని ప్రముఖ హోటళ్లలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలా వారు గచ్చిబౌలిలోని ఓ హోటల్లో కార్యక్రమం చేస్తూ ఉండగా పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి 15 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. దర్యాప్తులో ఇప్పటివరకు 19 మంది బాధితులు సుమారు 22 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు తేలింది.
పరారీలో ఉన్న సంస్థ డైరెక్టర్లు రాజేష్, మహమ్మద్ రేహన్, అబ్దుల్ రషీద్, రామ్ సింగ్ ధామీల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. విజయవాడ, బెంగళూరులో కూడా ఈ ముఠాపై చీటింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫ్రీ వలలో పడి ఎక్కడ పడితే అక్కడ ప్రజలు తమ వ్యక్తిగత డేటాను షేర్ చెయ్యొద్దని పోలీసులు సూచిస్తున్నారు.